అందరికీ నమస్కారం. శ్రీ అపరాజిత వంటిల్లు స్వాగతం. నేను మీ భవాని. ఈరోజు బంగాళాదుంపతో రోల్స్ చేస్తున్నా. ఇవి పిల్లలేంటి పెద్దాళ్ళేంటి అందరూ ఇష్టంగా తింటారు. అదొకటి, ఇవన్నీ మనకి ఇంట్లో ఉండే వస్తువులతోనే చక్కగా తేలిగ్గా తొందరగా చేసేసుకోవచ్చు. ఒక మాట, మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా? సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నచ్చిందా వీడియో? కామెంట్ చెప్పండి. రండి ఇప్పుడు వీడియోలోకి వెళ్దాము. గోధుమ పిండి మనకి ఇంట్లో గ్లాస్ ఉంటుంది కదా, ఆ గ్లాస్తో ఒక పావు లీటర్ గ్లాస్తో గ్లాస్ తీసుకోండి. ఉప్పు కొంచెం, ఎన్నపూస కొంచెం, ఇవి పక్కన పెట్టుకోండి. చపాతీ పిండి కోసం అది. బంగాళాదుంపలు 2 ఉడకపెట్టి తీసుకోండి. ఒక క్యారెట్, ఒక ఉల్లిపాయ చిన్నగా ముక్కలు అలా కోసుకోండి. 3 పచ్చిమిరపకాయలు చిన్న చిన్న ముక్కలు కోసుకోండి. కారము, ఉప్పు, అల్లం చిన్నుల్లిపాయ పేస్ట్ కొద్దిగా, కొత్తిమీర, మీకు కావాలంటే పుదీనా కూడా వేసుకోండి, కరివేపాకు, క్యారెట్ను కూడా తురిమట్టి పెట్టుకోండి. అలా ఇవన్నీ కూర వండుకోవడానికి కావాలి. వీటిని పక్కన పెడదాము. ముందు పిండి కలుపుకుందాము. ఒక గిన్నె తీసుకుని ఆ గిన్నెలో గోధుమ పిండి పోసుకోండి. 1 స్పూన్ ఎన్నపూస తీసుకోండి. ఎక్కువేం అవసరం లేదు, 1 స్పూన్ చక్కగా సరిపోతుంది. ఎన్నపూస లేకపోతే ఆయిల్ వేసుకోవచ్చు, నెయ్యి కూడా వేసుకోవచ్చు. వేసుకుని పిండిని ఇలా కలుపుకోండి. బాగా కలిపినాక ఎన్నపూస కొంచెం ఉప్పు వేయండి. ఎక్కువ వేయకండి ఉప్పు, ఎందుకంటే కూరలో కూడా వేసుకుంటాం కదా, అందుకని ఉప్పు కొంచెం వేయండి. వేసి కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటూ పిండి కలుపుకోండి. చక్కగా పిండిని గట్టిగా కలుపుకోండి, పలసగా కలపొద్దు. మనకి అప్పడం చక్కగా రావాలి. అందుకని చూడండి, పిండిని అలా బాగా కలుపుకోండి. అలా కలిపినాక కొంచెం 1 స్పూన్కి ఆయిల్ వేయండి, లేదా నెయ్యి అయినా వేసుకోవచ్చు. నేనైతే ఆయిల్ వేసాను. ఇక్కడ ఆయిల్ వేసి మళ్ళీ ఇంకొకసారి ఆ పిండిని కలుపుకుని మళ్ళీ రౌండ్గా అలా చేసి మూత పెట్టి పక్కన పెట్టండి. ఇప్పుడు కూర వండుకుందాం. బంగాళదుంపల కూర. రండి, స్టవ్ వెలిగించుకుని బాండీ పెట్టుకోండి. నేనైతే ఇక్కడ చట్టి పెట్టాను. పెట్టుకుని 4 స్పూన్ల ఆయిల్ వేయండి, జీలకర్ర వేయండి. ఇక్కడ ఏ పప్పులు వేయటం లేదు, జీలకర్ర ఒక్కటి చాలు. తర్వాత ఉల్లిపాయని వేయండి, కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, క్యారెట్ ఇవన్నీ వేసి వేయించుకోండి. ఎక్కువ వేగ అవసరం లేదు, అందుకని చక్కగా అన్నీ వేసి కలిపేసి 2 నిమిషాలు వేగనివ్వండి. 2 నిమిషాలు అయిపోయినాక ఇప్పుడు ఇక అల్లం చిన్నుల్లిపాయ పేస్టు, ఉప్పు, కారం వేసి కొంచెం ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా ఇవన్నీ కొంచెం కొంచెం వేసుకోండి. ఎక్కువ వేయొద్దు, ఘాటుగా ఉంటే తినలేరు అన్నమాట. అందుకని కొంచెం కొంచెం వేసుకోండి. ఉప్పు, కారం మీకు తగినట్టు వేసుకోండి. ఇవన్నీ వేసి 1 నిమిషం వేయించుకుని తర్వాత 2 బంగాళాదుంపల్ని అలా ఉడకబెట్టి తోలు తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశాను. మీకు కావాలంటే ఎండు కొబ్బరి దాంతో తురిమైనా మెత్తగా వేసుకోవచ్చు. నేనైతే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశాను. వాటిని అలా ఉల్లిపాయ ముక్కల్లో వేసేసి కొంచెం గరిటెతో మెదుపుతున్నట్టు కలిపారంటే చక్కగా ఉప్పు, కారం పడుతుంది. ఇప్పుడు అవి వేసి 2 నిమిషాలు వేయించండి. వేయించినాక స్టవ్ కట్టేసేసి పక్కన పెట్టేసుకోండి. దాన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు ఇందాక మనం కలిపి పెట్టాం కదా చపాతీలకి పిండికి అప్పడాలు చేయడానికి, దాన్ని తీసుకుని మళ్ళీ ఇంకొకసారి పిండిని బాగా కలుపుకోండి. కలిపి అలా పొడవుగా చేసుకుని 2గా చేయండి. 2గా చేసి సగం పక్కన పెట్టేసేయండి. ఒక సగమేమో అప్పడం చేసుకుందాం మనము. గిన్నెలో పెట్టేసి మళ్ళీ మూత పెట్టేయండి. ఇక్కడ నేను పొయ్యి గట్టి మీదే చేస్తున్నాను. ఇప్పుడు దాన్ని రౌండ్గా తిప్పేసి నున్నగా చేసుకోండి. చేసుకుని అలా బిళ్ళలాగా చేయండి. ఆ రాయి మీద పిండి జల్లండి. జల్లి చక్కగా అప్పడం చేయండి. అప్పడాన్ని మందంగా చేయొద్దు, మనం చపాతీకి ఎలా చేసుకుంటామో పలసగా అలా చేసుకోండి. చక్కగా అప్పడాన్ని ఇలా చేసుకోండి. రౌండ్గా చేయకుండా మనం పలక ఉంటుంది కదా, 4 పలకలుగా అలా చేసుకోండి. చూడండి, అటు ఇటు తిప్పుతా చక్కగా అప్పడాన్ని పలసగా చేసుకోండి. ఎటన్నా అంచులమ్మట మందంగా ఉంటే ఎక్కడన్నా దాన్ని మెల్లగా అప్పడాల కర్రతో రుద్ది చక్కగా పలసగా చేసుకోండి. అప్పడాన్ని ఏమి ఇలా చేసుకోండి. ఇక్కడ చూపించినట్టు ఆ మందంతో అప్పడం చేసుకుని అలా అంచులమ్మటే కట్ చేసేయండి. ఆ ముక్కలు తీసేసేయండి. కట్ చేసినవి తీసేసి మైదాని ఒక 2 స్పూన్లు మైదాని ఇలా పేస్ట్లా కలుపుకుని పక్కన పెట్టుకోండి.
మీరు ఎక్కువ పిండి తీసుకున్నారనుకోండి ఇంకొంచెం ఎక్కువ కలుపుకోండి. ఎక్కువ రోల్స్ చేస్తుంటే ఎక్కువ పిండి కలుపుకోండి. అది ఇప్పుడైతే అప్పడం మీద ఈ బంగాళాదుంప కూరని అలా పొడవుగా పెట్టేసి చక్కగా సరి చేసుకుని ఒకసాటగా చేసుకోండి. అలా చేసుకుని అప్పడాన్ని నేనైతే సగానికి కట్ చేస్తున్నా. కట్ చేసి ఆ పక్కన ఈ పక్కన అంచున అలా మడతేయండి. వేసి కొంచెం ఆ కలిపిన పేస్ట్ ఉంది కదా మైదాది, దాన్ని అట్లా రాసేసి ఆ మడతకి మీకు ఇప్పుడు ఈ అప్పడాన్ని మడతేసేయండి కూర మీదకి. అలా వేసుకుని చక్కగా రౌండ్గా మెల్లగా చుట్టండి. అటు ఇటు బయటికి కూర వచ్చేయకుండా చక్కగా చూసుకుంటూ చుట్టండి. ఒక మడత వేసినాక మళ్ళీ మైదాని మళ్ళీ రాసుకోండి. మైదా పేస్టు రాసుకుని మళ్ళీ ఆ పక్కన ఈ పక్కన ఏమన్నా కొంచెం బయటకు వచ్చిందేమో చూడండి. ఈ పక్కన కొంచెం వచ్చింది అప్పడం బయటికి. అలా వచ్చిన దాన్ని లోపలికి నెట్టేసి అట నున్నగా కొంచెం చేయండి. కొంచెం పొడవు కూడా సాగుతుంది, అన్నీ సర్దుకుంటాయి, అప్పడం అతుక్కుంటుంది, కూరది చక్కగా ఇదవుతుంది అన్నమాట. ఇక అవి 4 ముక్కలుగా అలా కట్ చేసుకోండి. మీకు నచ్చిన సైజు కట్ చేసుకోండి. నేనైతే మన ఏలు పొడవు అంతయి కట్ చేసా. అలా కట్ చేసినాక ఆ కూర ఏమన్నా బయటకు వస్తుందేమో చూడండి. ఆ కూరను లోపలికి అనేయండి. అన్నీ అటు పక్కన ఇటు పక్కన ఈ కలిపిన పేస్ట్ని అలా పేస్ట్లో ముంచి మళ్ళీ పొడి పిండిలో ముంచండి. అలా ముంచేసి పక్కన పెట్టుకోండి రోల్స్ని. ప్రతిదాన్ని అలా బయటికి ఏమన్నా కూర వస్తే ఏలుతో లోపలికి అనేయండి. అనేసి ఆ రోల్స్ని ముందు కలిపిన మైదాలో అలా ముంచి ఆ తర్వాత పొడిపిండిలో అలా ముంచేయండి. అలా పొడిపిండి అద్ది అన్నీ పక్కన పెట్టుకోండి. అన్నీ ఇలానే చేసుకోవాలి. మిగిలిన పిండి అంతా ఇలా చేసి పక్కన పెట్టుకోవాలి. మీకు పిండిలో ముంచటం కుదరకపోతే ఆ స్పూన్తోనే రాసేసి పొడిపిండిలో ముంచండి. చక్కగా సరిపోతుంది. అలా మీకు ఎలా వీలు కుదిరితే అలా ఆ పిండిని అలా చేయండి. చేసేసి వాటినన్నిటిని పక్కన పెట్టుకోండి. ఇప్పుడైతే నేను ఇలా చేశాను. ఇంకా మిగిలిన పిండి కూడా అలానే చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీ పెట్టి ఆయిల్ పోసుకోండి. నేనైతే ముందే ఆయిల్ పోసాను. ఆయిల్ చక్కగా కాగింది. ఇప్పుడు రోల్ చేసుకోవాలి. అలా ఆయిల్ని మరక కాగనివ్వద్దు. కాజాలు అలా చేసుకుంటే కాగుతుంది చూడండి ఆయిల్. గులాబ్ జాములకి అలా ఆయిల్ కాగి ఉండాలి. ఎక్కువ కాగితే ఏమవుతుందంటే రోల్స్ తొందరగా మాడిపోతాయి అన్నమాట. అందుకని అవి నిదానంగా కాలాలి, అప్పుడు బాగుంటాయి అలా కాలితే. అందుకని ఆయిల్ బాగా కాగకముందే ఇవి వేసుకుని మెల్లగా అటు ఇటు తిప్పుకుండా రోల్స్ని చక్కగా బాగా కాల్చుకోవాలి. చూడండి ఎలా కాలినాయో అలా కాల్చుకోవాలన్నమాట. మెత్తగా ఉన్న రుచి ఉండవు. చక్కగా ఇలా కాలితే పైన కరకరలాడుతూ లోపల కూర మెత్తగా ఇలా రోల్స్ చాలా బాగుంటాయి అన్నమాట. ఇప్పుడు రోల్స్ ఇవి కాలినవి, వీటిని తీసి పక్కన పెట్టేసుకుని వాటిని కూడా ఇలానే అన్నీ వేసుకుని కాల్చుకోండి. చక్కగా ఇలా మంచి రంగు వచ్చే వరకు ఇలా కాల్చుకోండి. ఇవి సాయంత్రం పూట అన్న సిరిదిండి తినడానికి చాలా బాగుంటాయి అన్నమాట. పెద్దవాళ్ళైనా ఇష్టంగా తింటారు, చక్కగా పిల్లలైనా తింటారు. స్కూల్ నుంచి వచ్చేటప్పటికి ఇలా వాళ్ళకి చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు ఇవన్నీ ఇంట్లోనే ఉంటాయి. బంగాళదుంపలు ఉంటాయి, గోధుమ పిండి ఉంటుంది, అన్నీ ఉంటాయి అన్నమాట. చక్కగా ఇలా మీరు రోల్స్ చేసి చూడండి, తినండి, చాలా బాగుంటాయి. ఇక్కడ నేను సాస్ పెట్టాను. సాస్ లేకపోయినా కానీ ఒట్టియే చాలా బాగుంటాయి అన్నమాట. నచ్చిందా వీడియో?